ప్రియులారా మేము గృహదర్శనాలకు వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ బాధపడుతూ ఉన్నారు. నేను 10,00,000 అప్పు చేశానండి. అది అనవసరంగా నేను అప్పు చేశాను. అనవసరమైన వాటికి నేను ఖర్చు చేసి 10,00,000 అప్పయ్యాను. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. వాటిని ఎలా తీర్చాలో మాకు తెలియట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారండి. ఏమ్మా ఎందుకు 10,00,000 అప్పు చేశావు? ఏం చేశావు ఆ మనీతో అని అడిగితే ఆమె చెప్తుందనమాట. మా పక్కింటి వాళ్ళకి టీవీ ఉంది కదా! మరి మా ఇంట్లో లేకపోతే బాగోదు కదా! అని చెప్పేసి టీవీ కొనడం స్టార్ట్ చేశాను. తర్వాత నెమ్మదిగా వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది కదా! మరి మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదా! మేము తక్కువగా కనిపిస్తామేమో అని చెప్పి ఫ్రిడ్జ్ కొన్నాను. తర్వాత వాళ్ళకి మా రిలేటివ్స్ అందరికీ కూడా డైనింగ్ టేబుల్ ఉంది కదా! మరి మాకు లేదు కదా! మరి ఎవరైనా వస్తే మా స్టేటస్ తక్కువగా కనిపిస్తుంది కదా! అని చెప్పేసి నేను డైనింగ్ టేబుల్ కొన్నాను. ఇలా ఒకటి కాదండి, 2 కాదండి విలువైనటువంటి వస్తువులు ఎన్నో కొన్నానండి అని చెప్పేసి ఆమె బాధపడుతూ ఏడుస్తూ ఉందండి. ఉండి కాదండి, లేకుండా అప్పు చేసి మరీ వాటి కోసం ఆమె కొన్నదనమాట. వీళ్ళెందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఇలా ఎందుకయిపోయారు అని ఆలోచిస్తానండి. ఒక మంచి రిఫరెన్స్ మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. అనగా వాళ్ళేం చేశారయ్యా అంటే యెహోవాను విడిచిపెట్టి స్టేటస్ అని, వాళ్ళు తక్కువ చూపు చూస్తారని, వాళ్ళేదో అంటారని, వీళ్ళేదో అంటారని అనగా లోకాన్ని అనుసరించారు. లోకస్తులు చూపుతున్నటువంటి మార్గాలను వాళ్ళు అనుసరించారు. లోకస్తులు చెప్తున్నటువంటి మాటలు వాళ్ళు విన్నారు. ప్రియులారా అలా ఆ కుటుంబమే కాదండి, మనలో చాలామంది అలా ఉన్నారండి. కాదంటారా అండి? ఒకసారి మనం ఆలోచిస్తానండి. ముఖ్యంగా యవ్వనస్తులు మనం చూసుకున్నాం అనుకోండి. పాపం వాళ్ళకి 10th క్లాస్ వరకు కూడా ఏ అలవాట్లు ఉండవు. వన్స్ వాళ్ళకి కాలేజ్‌కి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్స్ టైట్ జీన్స్ వేసుకుంటున్నారు కదండీ! వీళ్ళు వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ మేకప్ వేసుకుంటున్నారు కదా అని వీళ్ళ ఇంటికొచ్చి గోల చేస్తారనమాట. అదేంటి నీకు అలవాట్లేదు కదా! ఇప్పుడేంటి నువ్వు సడన్‌గా అంటే, మా ఫ్రెండ్స్ అందరూ కూడా మేకప్ వేసుకుంటున్నారు మమ్మీ. నేనేమో పల్లెటూరు మధ్యలో ఉన్నాను. నాకు మేకప్ కిట్ కావాలి అని అడుగుతారు. అదేవిధంగా అబ్బాయిలు కూడా, మరి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మంచి మంచి బైక్స్ ఉన్నాయి. నాకు కావాలి. అదేంట్రా ఇప్పుడు డబ్బులు లేవురా అంటే, ఉంటాయి. అప్పు చేసైనా తీసుకురండి. నువ్వు ఉంటావా చస్తావా నాకు సంబంధం లేదు. నాకు బైక్ కావాలంతే. ఇదే విధంగా వివాహం అంటే మ్యారేజ్ సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా మరి మా ఫ్రెండ్స్ అందరూ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని సెలెక్ట్ చేసుకున్నారు కదా! మరి మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి స్టేటస్‌లో ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు కదా! మరి నేను కూడా అలాగే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఏంటంటే లోకాన్ని అనుసరిస్తున్నారు. లోకాన్ని చూస్తున్నారు. అనేకమైనటువంటి శ్రమలు తెచ్చుకుంటున్నారండి. పాపం చేసేటప్పుడు బానే అనిపిస్తదండి. చేశాక అశాంతినిస్తుందండి జీవితానికి. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే దేవుడు చెప్తున్నాడు, నన్ను విడిచి మీరు గనక లోకాన్ని అనుసరించారా వాళ్ళకి అనేక రకమైనటువంటి శ్రమలు విస్తరిస్తాయి. వేరొకరిని అనుసరించడం అంటే ఏంటండి? దేవుణ్ణి విడిచి దేన్ని అనుసరించినా గానీ లోకాన్ని అనుసరించడమే అవుతదది. నువ్వు లోకాన్ని అనుసరించావా నీ యొక్క జీవితంలోకి అనేకమైనటువంటి శ్రమలొస్తాయి. నువ్వు కోరుకున్నది నీతో ఉన్నా గానీ సమాధానం ఉండదండి. నువ్వు కోరుకున్నది నీతో ఉన్నా గానీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండవండి. నువ్వు కోరుకున్నవి నీతో ఉన్నా గానీ కుటుంబంలో ఎక్కడా కూడా ఆనందం అనేదే ఉండదండి. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకటి అనుసరించి వేరేవన్నీ కూడా నువ్వు కావాల్సినవి తెచ్చుకున్నా గానీ దేవుడు నీ జీవితంలో లేడా? నీ లైఫ్ అంతా కూడా ఏమీ లేనట్టే ఉంటుందండి. ప్రియులారా ఇలా లోకాన్ని అనుసరించినటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని మనం చూస్తానండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. ఇక్కడ సందర్భం ఏంటంటేనండి, ప్రారంభంలో ఉన్నటువంటి క్రైస్తవులనమాట. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సువార్త కోసం వాళ్ళకున్నవన్నీ కూడా అమ్మి వాళ్ళు దేవుని కోసం ఇస్తున్నారు. దేవుని యొక్క సువార్త అనేది ప్రపంచానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా పాలిభాగస్తులవుతున్నారు. అలాంటి సమయంలో ఈ అననీయ, సప్పీరా అనేటువంటి వాళ్ళు కూడా ఏం చేశారంటే పొలం అమ్మారు. అయితే వాళ్ళకేమైందో మరి తెలీదులే గానీ ఎక్కడో వాళ్ళు రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ఎక్కడో వాళ్ళు లోకాన్ని ఆశించారు. ఆశించి ఏం చేస్తున్నారంటే పొలం అమ్మి కొంత డబ్బు దాచుకున్నారనమాట. 2వ వచనం మనం చూసినట్లయితే భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నారనమాట. 4వ వచనం. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అనని ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువుగా వినిన వారికందరికీ మిగులు భయం కలిగెను. అంటే ప్రియులారా చూడండి వాళ్ళ యొక్క జీవితం ఏమైందయ్యా అంటే ఒకటి ఆశించారు. అనుకున్నట్టుగానే డబ్బు దాచుకున్నారు. ఏమైంది? ప్రాణాలు విడిచారు. అంటే ఏంటంటే
వాళ్ళు దేవుణ్ణి అనుసరించకుండా వాళ్ళు లోకాన్ని అనుసరించి కొంత దాచిపెట్టుకున్నారనమాట. అలాగే ఈరోజు ప్రియులారా ధనం విషయంలోనే కాదు గానండి, ప్రతి విషయంలోనూ కూడా మనం ఏం చేస్తున్నామంటే లోకాన్ని చూడడం మొదలుపెట్టాం. ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళేదో అంటారు. నువ్వు చర్చ్‌కి వెళ్తున్నావనుకో, ప్రతి వారం చర్చ్‌కి వెళ్ళాలా? ఈ వారం సరదాగా మనం పెళ్ళికెళ్ళొచ్చు కదా! ఈ వారం మనం సరదాగా మూవీకెళ్ళొచ్చు గదా! అనగానే వాళ్ళ మాటలు వింటాం. అలా విని ఏంటంటే నెమ్మదిగా ఆత్మీయ స్థితికి దూరం అవుతామండి. అలా ఫ్రెండ్స్ చెప్పారనో, లేదనంటే కుటుంబంలో ఉన్నటువంటి రిలేటివ్స్ చెప్పారనో, ఏం చేస్తామంటే వేరే వాళ్ళ యొక్క ఉచిత సలహాలు వింటూ మనం ఏం చేస్తామంటే అయి పాటిస్తూ ఉంటాం. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క కట్టడలను మనం పక్కన పెట్టి లోకాన్ని అనుసరించామా, మన యొక్క జీవితం అనేది ఎందుకు పనికి రాకుండా పోతుందండి. కాబట్టి ప్రియులారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వేటిని ఆశించకండి. దేవుడు చెప్పినటువంటి మార్గంలో మీరు వెళ్ళండి. దేవుని యొక్క కట్టడలనేవి నువ్వు ఫాలో అయ్యావా, నువ్వు కోరుకున్నవన్నీ ఆటోమేటిక్‌గా నీ కాళ్ళ దగ్గరకొస్తాయండి. నువ్వెవ్వరిని ఏమి అడగక్కర్లొద్దు. నువ్వెవ్వరిది ఆశించక్కర్లొద్దు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఫాలో అయ్యి చూడండి. జీవితం అనేది చాలా బావుంటుందండి. అలా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, దేవ మరి ఈ సమయంలో వేటిని కూడా ఆశించకుండా నీ యొక్క మార్గాలను అనుసరించాలి అనేటువంటి విషయాలను మాకు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలు దేవా. మరి మీరు చెప్పినటువంటి మాటలు విని మా యొక్క జీవితాలను తండ్రి కట్టుకునే విధంగా మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.